సో వెల్కమ్ బ్యాక్ టు గంగో ఫ్యామిలీ. నేను ఇక పర్షియన్ బాయ్స్ లో అయితే వీడియోస్ చేస్తలేను. ఇయాలకి నేను పర్షియన్ బాయ్స్ లోకి అయితే పోదలుచుకోలేదు. ఎంత అవసరమో నా మాటలని వాడబుద్ధి కాదు అమ్మా. ఏం బాధపడేది అవసరం లేదు. డెలివరీ డ్యూటీ పోతుంది, ఏదో ఒక డెలివరీ బాయ్ డ్యూటీ చేసుకుంటా. వీడేంది పైసలు రాగానే వెళ్ళిపోయిండు అవి అనుకుంటారు కదా. నాకు అసలు నిజంగా ఇంట్రెస్టే లేదమ్మా, మానేసా. నాకైతే ఇంట్రెస్టే లేదు. నీ పాదాలకు వల్ల నాడుగులు సాగా. మనం వీడియో గురించి అంతగానో కష్టపడితే కూడా ఎవరికి అర్థం కాదా, ఎందుకు కాలి పిలి. అట్లా ఎవరు ఏమన్నారు మన అనేసి ఎవరికి లేదా. సో వెల్కమ్ బ్యాక్ టు గంగో ఫ్యామిలీ. అంటే మీ ముంగటికి ఎందుకు వచ్చినా అంటే మీ అందరికి ఒక న్యూస్ చెప్పాలా. నేను ఇక పర్షియన్ బాయ్స్ లో అయితే వీడియోస్ చేస్తలేను. ఎందుకంటే నాకు చేయబుద్ధి అయితే లేదు, కొన్ని మాటలు నాకు నచ్చుతలేవు. అట్లా అని చెప్పి అయితే నేను ఇయాలకి నేను పర్షియన్ బాయ్స్ లోకి అయితే పోదలుచుకోలేదు. అందరికీ ఏమన్నా నా తరపుకేని తప్పు ఉంటే సారీ, నేను ఇట్లా చేస్తున్నందుకు. ఎందుకంటే నా మనసు చాలా బాధపడ్డది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఏమేమో ఎక్కిస్తారు, ఇక మన వాల్యూ మనకు ఉంటుంది అని చెప్పి మీ అందరికీ ఒక క్లారిఫికేషన్ ఇస్తామని చెప్పి వీడియో అయితే తీస్తున్నా. లేకపోతే నేను తీయకపోతుంటే మళ్ళీ తీయకపోతే వీడేంది పైసలు రాగానే వెళ్ళిపోయిండు అవి అనుకుంటారు కదా. అట్లా నాకు ఆ బుద్ధి లేదు. నేను ఒక్క రోజు కూడా పైసలకు ఆశించలే కూడా. ఆ మాట మీ అందరు చెప్తామని వీడియో అయితే ఇస్తున్నా. అరే నిజంగా అనుకోగలరు. ఏం లే, ఇగో ఇన్స్టాగ్రామ్ లో రాడీ వైరల్ చేయగలరు. నేను ఒత్తుతే చేస్తున్నా. ఇదంతా మా అమ్మాయి చెప్తాప్పుడు కాదు, మా అమ్మని ఇట్లా పక్కన వాళ్ళు వచ్చి నన్ను చూస్తారమ్మా నేను పర్షియన్ బాయ్స్ లో వేయా అని చెప్పి అది అని చెప్పి మెల్లగా మా అమ్మకి ఎక్కిస్తా. మా అమ్మ రియాక్షన్ ఎట్లా వస్తుందో చూసాం దా. ఒట్టిగానే నువ్వు వస్తావని, ఎడ తిరుగుతున్నావు ఎక్కడ తిరుగుతున్నావు అడుగుదామని. కొన్ని ఫ్రెండ్స్ నేసుకుని కారు నడుపుకుని పాట పాడుకుని తలని పూపుకుని తిరిగి. నేను ఒకటి చెప్తాం అనుకుంటున్నా, కూర్చుంటాను. చెప్పు. నేను పర్షియన్ బాయ్స్ లో వీడియోలు చేస్తలేదు. ఎందుకు చేయబోతే అయితే లేదు. ఏం చేయాలి, దేనికి రైమ్ అయితే చెప్పాలి కదా. ఏమైనా అన్ని ఒప్పుకుంటారా, అన్ని మాటలు అని అంటారు, వేరే మాటలు. ఎవరన్నా అనుకోండి, మనకేంటి, మనకి వీడియోలు కావాలా, మనకి పైసలు కావాలా, మనకి పైసలు అవసరం ఉంది కదా. ఎంత అవసరమో నా మాటలని వాడబుద్ధి కాదు అమ్మా. అవసరం అనుకుంటే అన్ని ఊకోవాలి కదరా. అది కరెక్టే. మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు అంతా ఎక్కువ మాటలన్నీ మాట్లాడుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే చెప్పాలా ఎవరికో వాళ్ళకి. నువ్వెందుకు మనసులో పెట్టుకొని వచ్చేసేసాలా. నిన్న మొన్న నాకు అసలు ఉండబుద్ధి కూడా అయితే అంతగా నాకు బాధ అవుతుంది ఆడంటే. నాకు దేనికి అట్లా అయిపోయింది, ఆడ వేస్ట్ అనిపిస్తుంది. నేను ఓనం వద్దే. దేనికో ఇప్పుడిప్పుడే కదా కొన్ని పైసలు జమ చేసుకుంటున్నా మళ్ళీ చేసుకున్నట్టు చేసుకుంటే ఎట్లా అయినా వద్దు. నాకు ఓబుద్ధి అయితే చెప్తున్నా డైరెక్ట్. నాకు అసలు నిజంగా ఇంట్రెస్టే లేదమ్మా, మానేసా. దేనికి మానేసా, నాకు ఓబుద్ధి అయితే లేదు. ఎక్కువ ఆయనకి బాగా ఫోన్ చెప్పేసి అయిపోతుంది. ఏం చెప్పాలి నేను చెప్పొద్దన్నా. నేను డైరెక్ట్ నేను రానిగా పోనీగా కూడా ఏదో ఒకటి చెప్తాను. మాట్లాడు, ఏమైనా మాట్లాడి గమ్మున వచ్చేసేసి. అదే ఉల్టా మాటలన్నీ మాట్లాడుతున్నాయని పక్కన వాళ్ళు అందరూ అంటే పక్కన వాళ్ళు మాట్లాడుకుంటా మనకేది, ఆయనతో కదా మనకి సంబంధం. ఎవరితోటైనా నాకు అవసరం లేదు కానీ ఓబుద్ధి అయితే లేదని చెప్తున్నా. అట్లా అని చెప్పి ఇప్పుడిప్పుడే కొన్ని పైసలు చేసుకుంటున్నావు గమ్మున పో. ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఇగో ఆడ కొంతమంది కొన్ని మాటలు అంటారు, అవి నీకు తెలిస్తే నీకు కూడా గలీజ్ అనిపిస్తుంది. ఓబోద్ది అయితే నాకు వదిలేసేయి, గమ్మని ఇంట్లో అనుకుంటాయి కదా ఎప్పటికే.
ఏమైనా చిట్టీలు గిట్టీలు ఉంటే ఎట్లా అట్లా కష్టపడి కట్టేసుకుంటా కానీ ఊకాడి పోయి వాళ్ళతో మాటలు పడి వీళ్ళతో మాటలు పడి నాకు వడపోతే ఎత్తలేదు ఇక చెప్పి ఏం చేస్తాను. మరి చిట్టీలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఎట్లాంటి నేను కూడా ఉందాం అనుకుంటా టైంలో నువ్వు ఇట్లా చేసి ఎట్లా డెలివరీ డ్యూటీ పోతుంది ఏదో ఒక డెలివరీ బాయ్ డ్యూటీ చేసుకుంటా. ఎందుకంటే ఆ మాటలు ఎట్లుండే చాలు వేస్ట్ వింటేనే నాకు మెంటల్ లేచిపోతుంటది. అందరు ఎట్లా చేస్తున్నారు అంటే అందరు ఉంటారు అట్లా. అందరూ నా గురించి అందరు ఒకటే నా గురించి అన్ని కలిసి చెప్తారు కదా నేనేం చెప్తున్నాను. ఏం అడిగేటట్టున్నాం ఎవరిని అడగ ఏం చేసిన ఏం చేసేటట్లేనమ్మా తల్లి ఆడ అర్థమైతలేదు. ఒక దిక్కు వాళ్ళు అనేవి వీళ్ళు అనేవి అన్ని వింటారు నన్ను అని పడేస్తారు సీదా ముఖం మీద. ఏం చెప్పాలి ఎప్పుడు మంచిగా ఉన్నా మంచిగా ఎందుకు పెట్టుకోవాలంటే అట్లా అవుతున్నాయమ్మా. ఏమో వల్లే నేను వల్లే ఏమి ఇచ్చారో నేను చేయలేదు మళ్ళీ గట్లనైనా చేస్తా అంటున్నా. అదే నేను అడుగుదాం ఏం చేయాలి నేను అడిగి పోదామని చెప్పాను. మేము కూడా పని చేసుకుంటున్నాం అన్ని చేసుకుంటున్నాం దాంట్లో అందరితో మాటలు పడి మనం చేయాలని ఏం లేదు. అదే మరి నువ్వు ఏమంటావో అది పనికి నీకు వచ్చిన వాళ్ళు అట్లా మాటలు అంటే నువ్వు ఏది అవసరం లేదు ఇంట్లోనే కూర్చో బొమ్మన చెప్పు మళ్ళా ఇక నేను ఇక నన్ను ఊకే తిడుతురు నాకు పోబుద్ది అయితే లేదు. మళ్ళీ నువ్వు బొమ్మంటే పోతా లేకపోతే లేదు నాకైతే ఇంట్రెస్టే లేదు. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా. నేను పోవద్దని చెప్తున్నారా నీకు ఇష్టం కదా ఓకు మళ్ళీ 4 రోజులకు నేను పోతాను పోవద్దు. మళ్ళీ నేను ఒకసారి పోతే మళ్ళీ పోనీగా గమ్మున ఏదైనా పెట్టుకో ఏమన్నా డ్యూటీ చేసుకుంటా చేసుకో గమ్మున ఏమన్నా పెట్టిస్తానైనా మంచిగా ఉంటది. మళ్ళీ ఏదో ఒకటి ఊకే అలీలో నాకు వడబుద్ది అవుతారా అందుకే నీకు అడుగుతా కదా. 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరు. ఏ ఓని అంటే నీకే కోపం వస్తుంది. ఎవరో డైలీ ఏ గలీజ్ గా అంటున్నామా మొత్తం ఏం చెప్పాలా. మనం ఆడ ఏడ్చింది లేదు. మనం వీడియో గురించి అంత కష్టపడతా కూడా ఎవరికి అర్థం కాదా ఎందుకు కాలి పిలి. అందుకే కమ్మున మాటలు వాడు కంటే ఇంట్లో ఉండడం బెస్ట్ అనిపిస్తుంది. మరి తిండి దిక్క లేకుండా నీకు నేను పసాలా ఫోన్లు చేయాలా రావాలా తిండి లేకుంటే వాళ్ళ దగ్గర ఉండడం అవసరం లేదు. ఉండు గమ్మున ఇంట్లో మళ్ళీ ఏంది మళ్ళీ అంతగానం అంటుంటా నీకెందుకు నేనే అయినా వాళ్ళ అననికి అట్లా అయిపోయింది. మళ్ళీ ఏం చేయాలా అలసి అయిపోయాం అందరికి ఆడ మనకేం పుణ్యానికి ఎవరేమి ఇస్తలేరు ఏం బాధపడేది అవసరం లేదు. సరే ఇప్పుడు పోకంటున్నావు కదా నేను నీకైతే చెప్పినా ఇప్పుడు చిట్టీలు ఇట్టిలు ఏమున్నాయో నేనైతే కట్టను అమ్మా. ఎందుకంటే ఇంట్లోనే ఉంటా. ఇప్పుడైతే కాదు ఒక 2 నెలల తర్వాత డ్యూటీ పోయి డెలివరీ బాయ్ ఏదో ఒకటి చేసుకుంటా. నెలకి ఇంత 10,000 15,000 తెచ్చిస్తా. అంతకు మించి నేను ఏం చెయ్యాలి చాలా అవి చేసుకున్నా ఇంట్లో ఉంటూ చాలు. కళ్ళ ముందు ఉంటే చాలు. ఎవరితో మాటలు తినుకుంటూ ఉండడం అవసరం లేదు. అదే ఒక మాట నీకు ఉందామని చెప్పుకుంటున్నా. అందరు వచ్చిన వాళ్ళ ముందట మాటలు ఉండడం అది కూడా మాకు నచ్చదు. నువ్వు 4 రోజులు పోయి 4 రోజులు ఏడ్చుకుంటూ కూర్చుంటే నాకు అసలే నచ్చదు. ఇంకా అదే ఒక మాట నీకు చెప్దామని చెప్పి ఇంత కలిసి ఉన్నావేదమ్మా తల్లి నువ్వు పోకంటే బతిమలాడంలో బతిమలాడతలేవు ఇట్లా దావంటున్నావు. కాదు అట్లాంటివి ఏందమ్మా మళ్ళా ఏమన్నారు మరి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు చిట్టీలు గిట్టినా ఎంట పడ్డావు అంటే నాతో కాదు. వద్దురా చిట్టీలు బంద్ చేస్తా. బంద్ చేయి మళ్ళీ బంద్ చేయి అయిపోతుంది. ఏదో బిల్డింగ్ కట్టేసినట్టు అందరినీ తిడుతురు కదా పైసలు సంపాదించుకొని వాడు ఏం సంపాదించలేదు రూపాయి సంపాదించలేదు వచ్చింది అవి కానీ అన్ని మాట్లాడుతురు కదా. వద్దు మనకు చిట్టీలో పైసలు వద్దు అంత పైసలకి ఏం ఆశ పడదు. ఇలా 10,000 తెచ్చిస్తే చాలు. నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాల. ఏదో ఒక డ్యూటీ చేసుకొని తెచ్చిస్తా. మళ్ళా నా ఇంట పడద్దు తర్వాత కూడా ఫుల్ ఎప్పుడు వల్లే కానీ చెప్తున్నా ఒక మాట ధర్మాలు ఒకటేసారి మానేసి పైసలు రాకపోతే ఎట్లా ఉంటుంది ఎవరికైనా కలిసి 3 సంవత్సరాలు చెప్తున్నా ఒక మాట. మళ్ళీ ఎందుకు ఇప్పుడు మంచిగా బతున్నాం పైసలు లేవు మళ్ళీ పైసలు ఉండకపోతే మళ్ళీ నాకు ఖర్చులకు మళ్ళీ ఏ అప్పులు లేవు ఏం లేవు. ఖర్చులకు మళ్ళీ ఎట్లా మళ్ళీ డైలీ నేను ఇస్తా. ఎంత ఇస్తావు? ఎంత కావాలి నీకు? ఎంత లేదు కదా నీకు ఎంత కావాలరా? నీ దగ్గర ఎంత రేపు నీకు రోజు 200 ఇస్తా. 200 రాకపోతే 10 రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు 200.
ఇంకేది మళ్ళా 200 ఇస్తావు అయితే నేను పరిచయం పడి డ్యూటీ మానేస్తే నువ్వు 200 ఇస్తావు అవును పక్క పక్క ప్రామిస్ అయ్యి ప్రామిస్. ఒక 200 లేపు ఫస్ట్ ఇస్తా, ఇప్పుడు పోవాలి కదా ఇంట్లోకి. తీసుకురావు. అదే మన నువ్వు బతిలాడాలా కానీ నువ్వు ఒక అంటున్నావు. ఎందుకు బతిలాడరా? ఆల ముందట తిట్లు తిని బతకడం అవసరం లేదు మనకి. సొంత పొగడతో పెరిగిన బ్రాండ్ రైదే మనం మళ్ళీ అంటుపోయిందా మా తల్లి ఎవ్వరేమలే నీ ప్రాంక్ చేద్దామని చెప్పి నేను అట్లా మళ్ళీ ఎందుకు నా మీద వాళ్ళకందరు చెప్తున్నావు మరి? అవసరమా? నాకెందుకు బీపీ లేదు? నీకు నేను ఎంతసేపు ఆపినా నువ్వు ఊకో, నువ్వు వాళ్ళకే పోతావు నాకు తెలుసు. ఎందుకు వచ్చిన బాధ నాకు మళ్ళీ? దానికని కాదా మా తల్లి, ఏదో నేను ఉత్తుతే చెప్దాం అనుకున్నా మొత్తం చెప్తున్నావు, మనసులో ఉన్న మాట చెప్తున్నావు. నాకేంటే మంచులు ఎందుకుంటా మా తల్లి. మరి ఏ 4 రోజులు ఆడ మంచిగా అంటావు, 4 రోజులు ఈడ మంచిగా అంటావు. అట్లా ఎవరు ఏమన్నారు మన అనేసి ఎవరికి లేదా. లే నన్ను ఎవరేమంటారు, మా అమ్మ మీద చిన్న ప్రాంక్ చేద్దామని చెప్పి అట్లా చేసిన. మా అమ్మ డైలీ 200 ఇస్తుందంట. ఇస్తా 200 ఇస్తుంది. నేను రేపటికైనా 200 చాయ్ తాగుతా, బిస్కెట్ తింటారు. ఇంట్లో 3 పూటలు అన్నం ఉంది, బయట ఏం తినేది అవసరం లేదు. మందు రాదు అమ్మ మళ్ళీ 200. మందు తాగితే మూతి పళ్ళు రాలగొడతా. అల్లిగాడు మల్లిగాడు కాదు కిల్లుగాడు కిర్రాకీడు మందులోకి పల్లిలాగా బాగా ఇంకా మందు తాగుతా అంటున్నావా? అన్నమ్మా తల్లి మందంట మందు. అరే ఉత్తి అన్న నేను తాగుతా కొడతా మందు కింద అన్నా అంటే. అరే ఉత్తి అన్నమ్మా అంటున్నా మరి మందు కింద మా చెప్పుతోడు కొడతాను. చెప్పుతోడు కొడతాను అన్ని అన్న. ఇంకేమన్నా బాడుకో కూడా అన్న అంటావా? అంట బరాబర్ అంట. ఎత్తున్నావా? అంతనా అమ్మా ఎత్తున్నా. ఆ జుట్టేందో నువ్వేందో. ఏంది జుట్టుకేమైంది? జుట్టు కూడా వచ్చింది ఇలా మళ్ళా. అదే మరి ఇంకా కొంచెం పెంచు. పెంచుతా, ఇడికి పెంచుకుంటా మంచిగా. పెంచు. టైం అవుతుంది. ఏది ఏడికి పోమలా? కెమెరా పెట్టగానే మాట్లాడుతున్నావు, నీకేం తెలియదు అనుకుంటున్నావు? అన్ని తెలుసు నాకు కూడా. అన్ని తెలుసు. పోమలా తెలుసు అంటున్నా. పోమలా ఇంకేది ఈడు నువ్వు పోతా. పోవా కూర్చుంటా. ఆడేది కూర్చుంటావు మళ్ళా? చెప్పు. 4 రోజులు ఆడంటాడు, 4 రోజులు ఈడంటాడు. ఏది సనివింది? గమ్మన పెళ్లి చేసేది పిడవుతుంది. ఒక్క పిల్ల ఉంటే వేయచ్చు, 10 మంది పిల్లలు మూసుకొని కూర్చోకుండా గాలం వేసావు పప్పు కాడా సొర్ర చాప తగులుకుంది. ఒక్క పిల్లలు పట్టుకొని రా. మీరు తెలిసిన కూడా మంచి పిల్లలు చేసుకున్నాను. చెప్తున్నా సార్, మొన్న చెప్పిన అందరు చెప్తున్నా. ఎవరందరికి చెప్పినావు? ఎంతమంది చెప్పినావు? ఆ సోనికంట ముందు వీళ్ళు పెళ్లి చేసేస్తా దొరికిందంటే. ఏడ చేస్తా? చర్చిలో చేస్తా. బయట చేసుకొని వచ్చేసా గమ్ముడు. అట్లా ఉండదు, అది మళ్ళీ అట్లనే మంచిగా అయిపోతుంది. మా అమ్మాయి చెప్తుంది మంచి అమ్మాయి అంటే నాకు పెళ్లి చేసుకొని పోయి చెప్పు, నాకు సిగ్గు అవుతుంది. ఇంకా ఆటోలు దొరికితేమో వీడియోలో చెప్తున్నా అనుకుంటారు. మొత్తానికి అయితే మా అమ్మ మీద ఆడికి వీడియోలో పోతారా అని చెప్పి ప్రాంక్ చేశారు. మా అమ్మ ఫుల్ సీరియస్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే నెక్స్ట్ వీడియో గురించి అయితే వెయిట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మనం కొత్త పాట అయితే ఇస్తున్నాం, కొంచెం సపోర్ట్ చేయరి. గంగూర్ ట్యూన్స్ అని చెప్పి ఇంకో ఛానల్ అయితే ఉంది కింద, ఆడైతే మీరు పోయి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 5 రోజుల్లో అయితే కొత్త పాట వస్తుంది. రైట్ బాయ్. బాయ్ అమ్మ. బాయ్ అమ్మ. అట్లా కాదు, మంచి నవ్వుకుంటే బాయ్. అరే నవ్వుకుంటే బాయ్. రైట్ రైట్ రైట్.